బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఇది ఫస్ట్. ఇది హాయ్, హలో, నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ 6కి వచ్చిన, ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. అయితే 6 నుంచి 12 దాకా అయితే స్లాట్ 1 దాకా ఉంటుంది కదా, 1 దాకా పెట్టుకున్నా. నేను 12కే వెళ్తున్నా. ఈ 12 దాకా ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, సెకండ్ ఆర్డర్కి మల్టిపుల్ ఆర్డర్ పడ్డది. ఒకటి ఇచ్చేసిన, ఇంకొకటి ఎక్కడో చూడాలా. మల్టిపుల్ ఆర్డరు 450 మీటర్స్ దూరంలో పడ్డది. ఇంకొకటి మల్టిపుల్ ఆర్డర్ అంటే ఏం లేదు, 2 ఆర్డర్లు పడతాయి. ఆ 2 ఆర్డర్లు 100 మీటర్స్ లోపల పడదు, కానీ నాకేమో 450 మీటర్స్ లోపల పడ్డది. 241 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 8:39 అవుతుంది, అంటే 8:40 అవుతుంది. ఆర్డర్స్ ఏమో 6 ఆర్డర్స్ అయినాయి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ జాబు ఇదే మెయిన్ అని, ఇదే జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిది. ఇది ఎందుకంటే మనకు జాబ్ లేనప్పుడు, లేకపోతే బెటర్ జాబ్ దొరికేంత వరకు, గ్రోత్ ఉన్న జాబ్ దొరికేంత వరకే ఇది. లేకపోతే కంటిన్యూస్గా ఇదే చేద్దామంటే కాదు, చేయకూడదు కూడా నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇలా నెక్స్ట్ లెవెల్ ఎదగడానికి ఏముండదు, గ్రోత్ ఉండదు. నేను ఎందుకు చేస్తున్నా అంటే, నాకు ఆల్రెడీ ఇంకొక వర్క్ ఉంది. నేను పెయింటింగ్ వర్క్ చేపిస్తాను కాబట్టి ఇంకో వర్క్ ఉంది కాబట్టి, జస్ట్ ఇంట్లో ఎర్నింగ్స్ చూపించడానికి, ఇంట్లో జరిగే ప్రతి విషయాలు చెప్పడానికి మాత్రమే నేను చేస్తున్నాను. అంతేగాని ఇదే మెయిన్గా, ఇదే జీవనోపాధిగా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దీంట్లో గ్రోత్ అంటూ ఏముండదు. ఇంకోటి ఏంటంటే, మనకు కంపెనీ వాళ్ళకు డిమాండ్ పెరిగే కొద్దీ మనకు ఆర్డర్ అమౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇంకోటి, ఒకరోజు ఒకేలా ఉండదు బిజినెస్, ఎప్పుడు రోజు రోజుకు మారుతూ ఉంటుంది. 7th ఇది అవసరం ఉన్నప్పుడు పడదు క్యాష్ ఆన్ డెలివరీ. 2500 క్యాష్ ఆన్ డెలివరీ పడదు. 9 ఆర్డర్స్ అయినాయి. 360 బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్తో కలుపుకొని. ఇన్సెంటివ్ 105 ఎంతనా యాడ్ అయింది. ముందు పోయి పెట్రోల్ కొట్టించుకోవాలి, పెట్రోల్ మర్చిపోయినా. 10th ఇది కరెక్ట్ 10 ఆర్డర్స్ అని 397 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఈ జాబ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు, బండి పెట్రోలు, బండి రిపేర్లు, మన ఖర్చులు తప్ప. సో మనకు బెటర్ జాబ్ దొరికేంత వరకు అండ్ గ్రోత్ ఉన్న జాబ్ దొరికేంత వరకే. 12th ఇది 479 బ్యాలెన్స్ అయింది. 44 కిలోమీటర్స్ తిరిగిన. 12 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. నేను మరీ చెప్తున్నా, ఈ జాబ్, బైక్ మీద చేసే ప్రతి జాబ్ ఏదైనా కానీ టైంపాస్ కోసమో, లేకపోతే మనకు పని లేనప్పుడు, ముందు చెప్పినట్టుగా మనకు పని లేనప్పుడు బెటర్ జాబ్ దొరికేంత వరకే చేయాలి తప్ప, పొరపాటున దీన్నే జీవనోపాధిగా పెట్టుకోవడం అంటే కష్టమే. ఇంకా అక్కడే ఉండిపోతాం, ఇంకా గ్రోత్ అనేది ఏమీ ఉండదు. సో కాబట్టి అదే విషయం చెప్పాలనుకున్నా మీకు. ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నా అంటే, నాకు ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ ఉంది. నాకు పెయింటింగ్ వర్క్లు నడుస్తాయి. ఇందులో జరిగే ఎర్నింగ్స్ గురించి, ఇందులో ఎట్లుంటుంది, ఈవినింగ్ టైంలో ఎట్లుంటుంది, మార్నింగ్ టైంలో ఎట్లుంటుంది, వీకెండ్ టైంలో ఎట్లుంటుంది, పండగల టైంలో ఎట్లుంటుంది, ఈ ఎర్నింగ్స్ చూపించడానికి కోసమే ఇంట్లో నేను చేస్తున్నా తప్ప, నాకు ఇది మెయిన్ పనిగా అని నేను పెట్టుకోలేదు. ఎందుకంటే మెయిన్ పనిగా ర్యాపిడో, ఊబర్ కానీ ఏదైనా కానీ మెయిన్ పనిగా ఏది పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ పనులు చేసు దీనికి అలవాటు పడి చేసు కొద్దీ ఏజ్ అయిపోతుంది. మనకి ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము. చేయాల్సిన ఏజ్లోనే, సంపాదించుకోవాల్సిన ఏజ్లోనే సంపాదించుకోక దీని వెంట పడ్డామనుకోండి, ఇక్కడే ఉంటాము అంతే తప్ప ఇంకా గ్రోత్ అనేది ఏమి ఉండదు. ఇంకొకటి ఎట్లుందంటే, నేను ఒకప్పుడు 8 గంటలు 9 గంటలు చేస్తే 1000 రూపీస్ ఈజీగా వచ్చేటివి 1 year బ్యాక్. కానీ ఇప్పుడు అదే 8 గంటలు 9 గంటలు చేస్తే 500, 450, 470 మరీ దారుణంగా వస్తున్నాయి. కానీ ఇట్లా వస్తున్నాయని చెప్పేసి ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగలేము. ఒక కంపెనీలో చేస్తే, ఒక గ్రోత్ ఉన్న జాబ్లో చేస్తే మనం స్ట్రైక్ చేయడానికి కానీ, ఏదైనా చేయడానికి కానీ అడగడానికి ఉంటుంది. కానీ ఇలా అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, దాన్ని చేపించే వాళ్ళు లేరు. సో కాబట్టి ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు కాబట్టి కొంచెం ఏ దిక్కు దివానా లేనట్టు ఉంటుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనకు జాబ్ లేనప్పుడు, ఈ టైం కుదిరినప్పుడు టైం పాస్కు చేసే పనులు తప్ప ఇవి జీవనోపాధిగా పెట్టుకొని చాలా సఫర్ అవుతాం జీవనోపాధిగా పెట్టుకుంటే. సో ఇంకొకటి మెయిన్ పని, గ్రోత్ ఉండే జాబ్ ఉండాలి అని నా సజెషన్. ఎందుకంటే నేను 1.5 year చేసిన కాబట్టి ఇలా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ర్యాపిడో ఊబర్లో కానీ
అండ్ బ్లింకిట్లో నేను ఒక దాంట్లో చేసిన, మా జొమాటో స్విగ్గీలో చేయలేదు. ఇంక ఏ దాంట్లో ఏముంది, ఒక దాంట్లో చేస్తే అర్థమైపోతుంది. ఏమున్నా కానీ ఎర్నింగ్స్ 200 100 200 అటు ఇటు ఉంటుంది తప్ప మిగతా అన్ని దాంట్లో సంసారం గదే ఉంటుంది. అయితే ఎర్నింగ్స్ అవర్ వచ్చేసి 82.27, ఆర్డర్స్ ఏమో 12, లాగిన్ అవర్స్ ఏమో 5:49, 5 గంటల 49 నిమిషాలు. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 371 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. ఇన్సెంటివ్ వచ్చేసి 108 రూపీస్ ఇన్సెంటివ్. అయితే ఈ 108 రూపీస్ ఈ 371లో యాడ్ చేస్తే నేను చేసిన మొత్తం 479 రూపీస్ నేను చేసింది మొత్తం. అయితే ఫ్యూల్ అయితే 220 పోయించిన, ఇంకా ఉంది. నాకు తెలిసి ఇంకా 30 కిలోమీటర్స్ వస్తుంది. అంతటితోనే స్టాప్ చేసిన. అయితే తిరిగిన కిలోమీటర్స్ ఎంత అంటే 48 కిలోమీటర్స్ నేను తిరిగింది మొత్తం 48 కిలోమీటర్స్. ఓకే.